హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. ధన్గరి వ్లాగ్స్ ఛానల్లో ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మన హైదరాబాద్, తెలంగాణ ఈ ఏరియాలో రంజాన్లో చేసే స్వీట్ రెసిపీ షీర్ కూర్మా ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా నేను చూపిస్తానండి. ఇక్కడ నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాను అనేది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారండి. హైదరాబాద్ వాళ్ళు అయితే మాత్రము నెయ్యి ఎక్కువగా వేసేసి ఆ విధంగా చేస్తారు. కొంచెము వేరే చోట ఏంటంటే కొంచెం ఎండు కొబ్బరి కట్ చేసి వేయడము ఆ విధంగా చేస్తారు. ఇక్కడ నేను మాత్రం కొన్ని డ్రై ఫ్రూట్స్తో సింపుల్గా ఈజీగా ఎలా ఈ విధంగా చేసేస్తున్నానండి. ముందుగా నేను మార్నింగ్ షీర్ కుర్మా చేయాలన్న ఉద్దేశం ఉంటే ముందు రోజు నైట్కి లేట్ నైట్ 11 ఆ టైంలో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా నానబెట్టుకోవాలండి. అన్నీ అంటే కాజు, బాదాం, పిస్తా, ఎండు ఖర్జూరం ఇవి మాత్రమే నానబెట్టుకోవాలి. ఈ కర్బూజా సీడ్స్ మరియు ఈ ఇంకా వేరేవేవైతే ఉన్నాయో వాటిని అప్పటికప్పుడు 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. సో ఈ విధంగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని మళ్ళీ ఆ సోక్ చేసిన వాటర్ పక్కకు తీసేసి వాటిని సన్నం చాప్ చేసుకోవాలండి, కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ఎండు ఖర్జూరాల్లో మాత్రం సీడ్స్ ఉంటాయి. ఓ పీస్ కట్ చేసిన తర్వాత మనకు సీడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అది తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. అదేవిధంగా బాదాం కూడా నేను ఇక్కడ చెక్కు తీసేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను. కాజు, బాదాము, ఎండు ఖర్జూరము ఉంటే పిస్తా ఇవన్నీ ఈ విధంగా నానబెట్టి కట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే వీటికి నెయ్యిలో వేయించాలండి. నెయ్యిలో ఎలా అంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి ఆ సిమ్లో డ్రై రోస్ట్ చేయాలి. చాలా కొంచెం టైం పడుతుందండి వీటిని వేయించడానికి. ఏంటంటే అవి కలర్ అంతా చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వస్తుందండి, మనకు తెలిసిపోతుంది. అయితే వీటిని ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. ఫస్ట్ మాత్రం నేను ఏం చేశానంటే ఇక్కడ ఎండు ఖర్జూరం కట్ చేసిన కదా అది వేసుకున్నాను. ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది, కాస్త వాటి లేయర్ అనేది కాస్త మందంగా ఉంటుంది. అందుకని నేను ఎండు ఖర్జూరం ఒక 50% వేగాక కాజు, బాదాం ముక్కలు ఈ విధంగా వేస్తున్నాను. ఇది ఎవరెవరి ఇష్టం అండి. నేను మాత్రం ఈ విధంగా చేస్తాను. కొంతమంది ఏంటంటే డ్రైగానే వాటిని అలాగే కట్ చేసి నెయ్యిలో వేయించేసి వేసేస్తూ ఉంటారు. కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే కొంచెం నానబెట్టి ఇలా కట్ చేసి నెయ్యిలో డ్రై రోస్ట్ వేయిస్తాను. అసలు డ్రై ఫ్రూట్స్ ఏ విధంగా వేగాలి అంటే మనకు డ్రైగా నానబెట్టక ముందు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అవ్వాలండి నెయ్యిలో వేయిస్తే. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, కలర్ అంతా ఫేడ్ అయిపోయి ఏ విధంగా అవుతున్నాయో అసలు వీటిని చూస్తేనే తినాలనిపిస్తుంది. అలా పచ్చిగా ఏం ఉండదు. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పక్కకు పాలు ఏంటంటే నేను తీసుకున్న పాలు 1.5 లీటర్ తీసుకున్నానండి. అవి 1 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అవి వేసిన ఒక 5-10 మినిట్స్కి నెక్స్ట్ వీటిల్లోకి మనము ఇందాక సేమియా ఏదైతే కొంచెం వేయించి పెట్టామో అది మెల్లిమెల్లిగా ఇందులో వేసుకోవాలి. మెయిన్ ఏంటంటే 1 లీటర్ పాలకి నేను 1 కప్పు సేమియా మాత్రమే తీసుకున్నానండి. అది ఎవరెవరి ఇష్టము. షీర్ కుర్మా అంటే కొంచెం పలుచగా లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి సేమియా కొంచెమే వేసుకోవాలి. లేదంటే పాలు ఆరిన తర్వాత ఈ స్వీట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిక్కబడిపోతుంది. ఏంటంటే మనం సేమియా పాయసం చేసుకున్నట్టు అవుతుంది. ఇలాంటి టైంలో కొంతమంది ఏంటంటే దీంట్లోకి కండెన్స్డ్ మిల్క్ వాడతారు. అది వాడితే షుగర్ ఏం అవసరం లేదు. నేను ఇక్కడ అదేం వాడట్లేదు, షుగర్ మాత్రం వేస్తున్నాను. అది మాత్రం తినే టేస్ట్ని బట్టి చూసి వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి యాలకుల పొడి అది మన ఇష్టం అండి, ఆప్షనల్, వేసేసుకొని ఈ విధంగా నేను సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంతేనండి, సింపుల్గా ఈజీగా రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ అయిపోతుంది. ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తానండి నేను. ఏంటంటే పాలు చాలా చిక్కగా ఉండాలి, ఫ్రెష్ పాలు తీసుకోవాలి. అలా అయితే మనకు ఈవినింగ్ వరకు అసలు ఇది అనేది పాడవదు. ఇంకొకటి ఏంటంటే నెయ్యి ప్యూర్ ఇంట్లో హోమ్ మేడ్ గీ అయితే ఇంకా బాగుంటుంది. అంతేనండి, ఇవాల్టి వీడియో రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.